ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకారులు ఏదైతే ఉందో ఈసారి ఎటువైపు సపోర్ట్ చేస్తున్నారు? కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాం. కళ్యాణ్ గారు మా ఇంట్లో ఓట్లన్నా కళ్యాణ్ గారికి వేస్తామన్నా. కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అభిమానం కూడా. 1,00,000 ఓట్లు 1,00,000 మెరిట్ వస్తారన్న. ఓకే. ఎందుకంటే ముందు జగన్ చూసాం మనం, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కాస్త గాల్లో గెలిచిపోయాయి. ఇంకా మద్యపానం నిషేధం అన్నారు. అదైతే అసలు దానికోసం ట్రాఫికే లేదు. పక్కా జనసేన జనసేన దేనికన్నా? మాకు ఆయన కావాలి. పిఠాపురం నియోజకవర్గం అయితే మామూలుగా జనసేన రావచ్చండి. అంటే గెలవడం కష్టం, వైసీపీ స్ట్రాంగ్ ఇక్కడ అంటున్నారు వంగ గీత. అస్సలు లేదండి. 90% గ్లాసే గెలుస్తుందండి. ఫ్యాన్ మాత్రం ఎంత మెజారిటీ రావచ్చు? మినిమం 1,00,000 మెజారిటీ రావచ్చండి. మెజారిటీ కంపల్సరీగా. కంపల్సరీ అండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి వైసీపీ పాలనలోనే ఒక్క నాయకుడు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, అభివృద్ధి అనేది లేదు. రోడ్లు చూస్తే గుంటలు. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనం ఉప్పాడైతే వచ్చేసాం. ఇక్కడ ఇది ఉప్పాడ సంబంధించి పిఠాపురం నియోజకవర్గం. అయితే ఇక్కడ మత్స్యకారులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఉప్పాడ బీచ్ మీ అందరికీ తెలిసిందే, ఇది ఫేమస్ ఏరియా. సో అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఉప్పాడ సరిహద్దు ప్రాంతంలో మనం ఈరోజు సర్వే చేయబోతున్నాం అనమాట. అంటే ప్రజలు ఎటువైపు నిలుస్తారు, మత్స్యకారుల సపోర్టు ఈసారి ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అంటే వంగ గీత గారు వైసీపీ నుంచి, జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ బరిలో ఉన్నట్టు మనందరికి తెలిసిందే. కానీ లాస్ట్ స్టేజ్ ఇది, లాస్ట్ సర్వే కూడా. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, అసలు మత్స్యకారులు ఎటువైపు నిలుస్తారు పిఠాపురంలో అనేది ఈరోజు మన ఉప్పాడలో కుమ్మేద్దాం. సో ఈరోజు మనం ఇప్పుడైతే వచ్చేసాం, అంటే అప్పారావు గారి షెడ్కి అయితే వచ్చేసాం, ఉప్పాడలో ఉన్నటువంటి షెడ్కి. అంటే ఇక్కడ బోట్లు రెడీ అవుతుంది అనమాట సముద్రంలోకి వెళ్ళడానికి. ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఉప్పాడ పరిస్థితుల్లో మత్స్యకారులు ఈసారి ఎటువైపు నిలుస్తారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ అన్న. నమస్తే అన్న, మీ పేరు? బాలు గారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకారులు ఏదైతే ఉందో ఈసారి ఎటువైపు సపోర్ట్ చేస్తున్నారు? కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాం. కళ్యాణ్ గారు అంటే గ్లాస్ కి ఈసారి ఓటేస్తాం. ఎందుకనన్నా? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి, ఆయన సొంత సొబ్బు అందరికీ ఖర్చు పెడతాడు కాబట్టి. అన్న ఎవరో సినిమాలు తీసి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఈయన సొంతంగా కష్టపడి చేద్దబ్బు ప్రజలకి కూర్చుపోతున్నాం. చాలా మంచిది, మా ఊరికి మంచి చేస్తాడని జనాలు కూడా అందరూ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని. అంటే మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు అంటున్నారు. ఇచ్చారని సగం మందికి అందే, సగం మంది అందలేదు కదా. అంటే మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి మంచి జరిగింది అంటారు, లేదా ఎటువంటి కార్యాలు జరగలేదు అంటారు? అయినా కొన్ని జరిగాయి కానీ కొన్ని జరగలేదు అన్న. అయినా మనుషులకి చాలా జరగలేదు. అయినా గొట్టేడు వల్ల కూడా చాలా ప్రమాదం అయినా, అక్కడ కూడా చర్య లేదు ఆల్బర్ కూడా. అంటే ఇక్కడ ఏదో ఫిషింగ్ హార్బర్ ఏదో కడుతున్నట్టు చెప్తున్నారు. ఫిషింగ్ హార్బర్ అయితే అయింది, కానీ మనకి చర్యగా పూర్తోలేదన్న. దానివల్ల మనుషులు కూడా చాలా ప్రమాదం అయ్యారు, బోట్లు కూడా చాలా పోయాను. అయినా కళ్యాణ్ గారు వచ్చి ఇక పూర్తి చేస్తాడని, ఉప్పాడికి గొట్టు కూడా లేదు, ఆ గొట్టు కూడా చేస్తారని. మా ఇంట్లో ఓట్లన్నా కళ్యాణ్ గారికి వేస్తామన్నా. కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అభిమానం కూడా. 1,00,000 ఓట్లు 1,00,000 మెరిట్ వస్తారన్న. ఓకే. ఈసారి మళ్ళీ ఆయనే వస్తారంటారు. ఆయన వస్తారు. మరి వంగ గీత గారు కూడా స్ట్రాంగ్ పర్సన్ లేదండి, అసలు సమస్య లేదండి. ఉప్పాడంతా మొత్తం అంతా కళ్యాణ్ గారికి వేస్తాడు, గ్లాస్కి వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పేరు? మీ పేరు? నా పేరు కామేష్. కామేష్ గారు. అంటే ఏం చేస్తున్నారన్న? మేము బోట్లు రిపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు తయారై వెళ్తాయా సముద్రంలోకి? అవును, వేటకి. వేటకి. ఓకే. మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి. కంపల్సరీ. ఎందుకంటే ముందు జగన్ చూసాం మనం, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కాస్త గాల్లో గెలిచిపోయాయి. ఇంకా మద్యపానం నిషేధం అన్నారు. అదైతే అసలు దానికోసం ట్రాఫికే లేదు. అన్న డిఎస్సి అదే జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, అది కూడా లేదు. ఈ రకంగా మరి అందుకనే ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నెగ్గించుకోవాలనేసి ఈ నియోజకవర్గ పరంగా మేము ఉన్నాం. అంటే మత్స్యకారులకు సంబంధించి సార్ అందరూ సపోర్ట్ చేస్తారంటారా? కంపల్సరీ చేస్తారండి. మేము చంద్రబాబు నాయుడు టైంలో మత్స్యకారులకి అందరికీ ఇంజిన్లు కానీ, నెక్స్ట్ బోట్లు కానీ ఇవన్నీ సబ్సిడీల పరంగా చాలా వరకు ఆయన చేశారండి. అందుకని చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా నెగ్గించుకోవాలని అనుకుంటున్నాను. ఓకే. మరి అంటే స్ట్రాంగ్ పార్టీ ఎవరు రారు, ఇక్కడ వైసీపీ వస్తుంది అంటున్నారు వంగకి. అవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు, అపోహాలండి అంతవరకే.
అదైతే రియల్ అయితే కాదండి కంపల్సరీ దాన్ని బట్టి అయితే ఈసారి మారబోతుందంటారు అయితే. మారుద్దండి, ఖచ్చితంగా మారుద్దండి. అన్న నమస్తే అన్న, మీ పేరు? బోసు బోస్ గారు, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మత్స్యకారులు ఎటువైపు నిలుస్తారు? అంటే ఇక్కడ జనసేన వస్తుందంటారా, వైసీపీ వస్తుందంటారా? పక్కా జనసేన. జనసేన దేనికన్నా? మాకు ఆయన కావాలి. ఆయన కావాలి. అంటే అభివృద్ధి అంతా బాగా చేస్తారంటున్నారని, సంక్షేమ పథకం ఇవన్నీ బాగానే ఇస్తారని ఈసారి ఆయనకి మద్దతు చూపిస్తారా? అంటే మరి వంగ గీత గారు కూడా స్ట్రాంగ్ పార్టీ ఇక్కడ తర్వాత కన్ఫర్మ్ గా వచ్చేస్తానంటున్నారు ఆవిడ. అంత సీన్ లేదు. ఓన్లీ జనసేన ఉంది. జనసేన పక్కా. పక్కా జనసేన. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఎర్రబాబు అండి. వీరబాబు గారు, మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి మత్స్యకారులు కానీ ఉప్పాడ ప్రజలు తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు సపోర్ట్ చేస్తారు ఈసారి? పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఎక్కువ చేస్తున్నారండి. మత్స్యకారుల విధానంగా అయితే ఇక్కడ వాళ్ళకి పవన్ కళ్యాణ్ వస్తే గ్యారంటీగా 100%గా ఎక్కువగా వాళ్ళకి అభివృద్ధిలో పెడతారని వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారండి. అంటే ఇక్కడ వైసీపీ రావడం కష్టం అంటారా? వైసీపీ అంటే కష్టమండి ఈ టర్న్కి అయితేనే. సీఎం అవ్వచ్చండి జగన్ అంతే. ఓకే, ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గం అయితే మామూలుగా జనసేన రావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివాజీ అండి. శివాజీ గారు, మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మత్స్యకారులు ఎటువైపు నిలుస్తున్నారు, ఎటువైపు సపోర్ట్ చేస్తున్నారు? 100కి 90% గ్లాస్కే అండి పవన్ కళ్యాణ్కి సపోర్ట్. ఎందుకని? ఎందుకంటే ఫ్యాన్ వచ్చింది కానీ మాకు మత్స్యకారులకి ఏమీ రాలేదండి అసలు. కనీసం ఒక్కటి కూడా రాలేదు. అందువల్ల ఈసారి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు కల్పించాలని ఆయన అయితే మాకు బోట్లు ఇంజన్లు సబ్సిడీ మీద ఇస్తారండి. ఈ ఫ్యాన్ అన్న ఒక్కటి కూడా మాకు ఏమీ రాలేదు సార్ ఇప్పుడు వరకు. ఇప్పుడైనా గ్లాస్ గుర్తుకు గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాకు మంచి సదుపాయం వస్తుందని మాకు నమ్ముతున్నామండి. ఈసారి అయితే ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా జరుగుతుందండి. ఆయన హామీలు బాగున్నాయండి. ఆయన ఖచ్చితంగా చేస్తాడండి, నమ్మకమైన వ్యక్తి కాబట్టి చేస్తాడు. అంటే గెలవడం కష్టం, వైసీపీ స్ట్రాంగ్ ఇక్కడ అంటున్నారు వంగ గీత. అస్సలు లేదండి, 90% గ్లాసే గెలుస్తుందండి. ఫ్యాన్ మాత్రం ఎంత మెజారిటీ రావచ్చు? మినిమం లక్ష మెజారిటీ రావచ్చండి. మెజారిటీ కంపల్సరీ అండి. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ గ్లాసే గెలుస్తుందండి. కన్ఫామ్గా గ్లాసే గెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు? శ్రీధర్ గారు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎవరు రాబోతున్నారంట? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అంటే మత్స్యకారులు అందరూ ఈసారి సపోర్ట్ చేస్తారా ఆయనకి? మత్స్యకారులు 80% కంటే ఎక్కువ చేస్తారు. ఎందుకని? ఎందుకంటే ఆయన వస్తే అభివృద్ధి, జాబులు కూడా మెగా డిఎస్సిలో సంతకాలు కూడా పెట్టే అవకాశం ఉన్నదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వైసీపీ పాలనలోనే ఒక్క నాయకుడు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, అభివృద్ధి అనేది లేదు. రోడ్లు చూస్తే గుంటలు, మనుషులకు కూడా ప్రమాదం కూడా జరిగింది. మా మత్స్యకారులకు వచ్చి పవన్ కళ్యాణ్ వస్తే మా సముద్రానికి కోతకి గురవకుండా కొట్టేసే అవకాశం కూడా ఉంది. దాన్ని బట్టి అయితే అభివృద్ధి జరుగుతుంది అంటారు. అంటే ఫిషింగ్ హార్బర్ ఏదో కడుతున్నట్టు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. కడుతున్నారు, అది ఇంకా పూర్తి కావలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటారు? స్టార్ట్ అయ్యి చాలా 4 సంవత్సరాలు వచ్చి అయినా సరే ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళు చేసే ఫిషింగ్ హార్బర్ వల్ల మా ఫిషింగ్ బోట్లు కూడా నష్టం కూడా కలుగుతుంది. అది ఇంజనీర్ కూడా సరిగా ప్లానింగ్తో కట్టట్లేదు. అది మత్స్యకారులకి ఎటువంటి సదుపాయాలు లేవంటారు? లేదు. ఎటువంటి సంక్షేమాలు లేవంటారా? సంక్షేమాలు ఉన్నాయి, అందించినా సరే సంక్షేమాలు అనేది దానివల్ల యూజేజ్ ఏది లేదు. ఆయన సంక్షేమ పథకాలు ఏనికి ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అవసరం, అది లేదు. వాళ్ళు కష్టజీవి, వాళ్ళు ఒక 67, 60, 70 సంవత్సరాలు వచ్చేదాకా కష్టపడే స్తోమత ఉన్నది. వాళ్ళు సోమరపోతులు చేస్తున్నాడు. అన్న నమస్తే అన్న, మీ పేరు? ఆనంద్ గారు, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ అయితే వచ్చాం కదా ఈరోజు మేము. ఉప్పాడకు సంబంధించి ఈసారి ఎవరు రాబోతున్నారంట? గీత గారు. ఎందుకని? లోకల్ కాబట్టి. అంటే మత్స్యకారులు ఈసారి సపోర్ట్ చేస్తారంటారా వైసీపీకి? చేస్తారు. అంటే చాలా మంది మాకు అందాల్సినవి అందలేదు అంటున్నారు చాలా మంది. అందరికీ అందేయండి. అందరికీ మేలు అయితే చేశారు. అంటే ఈసారి మత్స్యకారులకు సంబంధించి అందరూ సపోర్ట్ చేస్తారంటారు? చేస్తారు. అంటే ఎంత రావచ్చు? అంటే ఇప్పుడు 1,00,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బట్టి మీరేమంటారు? ఉన్నదే 2,20,000 అండి. ఆడికి 1,00,000 వచ్చి ఇంకో 1,00,000 వస్తే ఇంకా గీత గారు ఇంకెలా అండి? వస్తే 2,000, 3,000 మెజారిటీ, అందుమించి ఎవరావు. అంటే అందరూ సపోర్ట్ చేస్తాను అంటున్నారు చాలా మంది. లేదండి, అది పై దూపు మాటలు. అంటే కాంపిటీషన్ ఉందంటారా?
వన్ సైడ్ అంటారు. యూత్ లో ఉందండి ఇంకా మిగతా పెద్దవారిలో లేదు, ఇంకా పెద్దవారిలో లేదు. లేదు. అంటే ఈసారి మళ్ళీ ఫ్యాన్ వస్తుంది అంటారు అయితే ఇక్కడ ఫ్యానే. గీత గారికి బాగానే ఉంటుంది అంట. ఫ్యాన్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? విశ్వాస్. విశ్వాస్ గారు, మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మత్స్యకారులు ఎటువైపు నిలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ పక్కే. పవన్ కళ్యాణ్. ఎందుకనన్నా? ఎందుకనంటే పైనుంచి జగన్ మంచోడైనా లోకల్ నాయకులు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాదు అంటే ఎటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ లోకల్లో అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. వచ్చినాయి మన దాకా ప్రజల దాకా రావట్లేదు. రాలేదు. మరి పైన అంతా బాగానే ఉందంటారా? ఏం మనకు తెలియదు. అంటే జగన్ గారు బాగా చేస్తున్నారు అంటున్నారు కదా. మన దగ్గర ఏమీ లేవు. లేదు, లోకల్ నాయకులు దెబ్బేస్తున్నారు. సో అంటే పిఠాపురం అంతా ఈసారి సపోర్ట్ చేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఉప్పాడకి సంబంధించి పాడు సంబంధించి 80% చేస్తారు. చేస్తారు. అంటే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? మెజారిటీ అయితే లక్షల్లో రాదు కానీ వేలలో వస్తుంది. వేలలో వస్తుంది. అంటే ఆయన వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ కానీ? ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే ఏం చేస్తారు? ఎటువంటి డెవలప్మెంట్? ఆయన ఏం హామీలు ఇచ్చాడో అవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే దీన్ని చూపించి వెనకాల సీఎంగా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓకే, ఓకే. డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, తప్పకుండా. అయితే ఈసారి అయితే ఇక్కడ గ్లాస్ అయితే మళ్ళీ రాబోతుంది అంటారు. రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్